నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. ఎదుటివారిపై పోటీతత్వం ఉండాలి కానీ వాళ్ళను నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. అది వారికంటే నీకే ఎక్కువ ప్రమాదకరం. నువ్వు సంపాదించేదానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. నిజం నిప్పు లాంటిది, అబద్ధం అప్పు లాంటిది. ఒకటి కాల్చేస్తుంది, ఇంకొకటి కూల్చేస్తుంది. అవసరానికి మించిన సంపద మనిషికి ఏమిస్తుందో తెలియదు కానీ ఆకలితో ఉన్న నలుగురికి అన్నం పెడితే మాత్రం నిన్ను భగవంతుడిని చేస్తుంది. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరువకు. కోరిక కొన్నాళ్లే బ్రతికిస్తుంది, ఆశ మరణించే వరకు బ్రతికిస్తుంది. కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. ఆశ జాతకాలను నమ్మేలా చేస్తుంది, కోరిక భగవంతుడిని నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం.